దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మన రాజధాని అమరావతిలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనగా, కాకినాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కీలక సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ ముగ్గురు నేతలు చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు. ఎర్రకోటపై తొలిసారిగా వందే మాతరం ఆలపించామని ప్రధాని మోదీ గారు తెలిపారు. అలాగే వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో యువశక్తి అత్యంత కీలకమని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాదు, రానున్న సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1 కోటి మంది యువతకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందించేలా ఏఐ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రధాని మోదీ గారు వెల్లడించారు. ఇక దేశంలో అవసరమైన ఇంధనాలు, గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ఎరువుల కొరత వస్తుందంటూ అసత్య ప్రచారం జరిగినప్పటికీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. అదే విధంగా దేశంలో నక్సలిజం అంతం చేశాము. దేశ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేయాలి. అప్పుడు గ్లోబల్ స్థాయిలో మన దేశాన్ని అగ్రగామిగా ఉంచుతాం. ప్రతి గ్లోబల్ ఆర్టిస్ట్ ఇండియాలో పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల దేశంలో కాన్సర్ట్ ఎకానమీ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఏ ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాలుగా సాగిన పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అందుకే స్వాతంత్ర విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గారు పేర్కొన్నారు. ఇక జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, యువత కేవలం భారతదేశం భవిష్యత్తు కాదు, భారతదేశ ప్రస్తుత బలం కూడా. యువత ప్రశ్నించాలి, కానీ నిజ నిజాలు తెలుసుకుని ప్రశ్నించాలి. మార్పు కోసం పోరాడాలి, కానీ ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు నడవాలని పిలుపునిచ్చారు. ఎవరు డబ్బుకు మీ ఓటును అమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచనను నమ్ముకోకండి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతా సుభాష్ చంద్రబోస్ వంటి మహానీయులు త్యాగాల స్ఫూర్తితో యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అడవితల్లి బాట కింద 2078 కోట్లతో 2310 కిలోమీటర్ల మేర గిరిజన రహదారి నిర్మించాము. అదే విధంగా 8000 కోట్ల రూపాయలతో మెగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నాము. 9355 కోట్లతో 6500 గ్రామాలకు త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. రైతు సంక్షేమం, అటవీ పరిరక్షణ, మన రాజధాని అమరావతిని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తున్నాము. అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తున్నాము. ఇక పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల రూపాయలతో కీలక అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తున్నాము. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశం నిర్మిస్తాము. అంతేకాదు, ఈ తరం చేతిలో ఉన్నది కేవలం ఒక జ్యోతి కాదు, భారతదేశ భవిష్యత్తు. ఆ జ్యోతిని మన ఆలోచనలతో, మన ప్రతిభతో, మన కష్టంతో, మన నిజాయితీతో మరింత ప్రకాశవంతం చేయాలని యువతకు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఒకవైపు వికసిత భారత్ 2047 లక్ష్యం, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యంతో యువతకు కొత్త అవకాశాలు, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు. ఇలా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భవిష్యత్, యువత బాధ్యత, అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక సందేశాలు ఇచ్చారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సందేశాలు మీకు ఏ అంశం మీకు ఎక్కువ నచ్చింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ముఖ్యమైన వార్తలను తెలుగులో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మన దేశం, మన బాధ్యత, మన భవిష్యత్. జై హింద్.